తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కోపం, ఆవేశం సహజంగా ఉంటాయి. పరిస్థితులు బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనిషి తెలివితేటలు చూపించాలి. పగ, ప్రతీకారం అంటూ వెంటబడే కంటే ప్రేమ, జాలి, దయ అన్న వాటిని మనసులో పెట్టుకుంటే పూజ్య బాపూజీ చెప్పిన శాంతం భూషణం అన్న సూక్తి నిజం అవుతుందన్నమాట. అమ్మగారు, మీకోసం ఎవరో అయ్యగారు వచ్చారమ్మా. రా పరశురా. పరశురా, అదేమిటయ్యా కళ్ళలా ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయేంటి? రాలిపోయిన నీ నొసటి కుంకుమ ఇప్పుడే కళ్ళ ముందు కదలాడిందుదినా. ఆ ఎరుపు ఈ కళ్ళ కంటుకుంటుంది. జరిగిపోయి దాన్ని మర్చిపోయాను పరశురా. నువ్వు కూడా మరిచిపోలేను వదినా, మరపురాదు. స్నేహబంధానికి, ప్రేమ బంధానికి తుదిగడేలు దిద్దిన ఆ రోజు నేను మర్చిపోలేను. అందుకే వేట మొదలు పెట్టాను. ఆ నీచుల రక్తాన్ని రేఖ సమాధి మీద కళ్ళాపిగా చల్లాలి. శ్రీకాంత్ ఆత్మకు శాంతి చేకూర్చాలి. అప్పుడే రగులుతున్న ఈ గుండెమ్మంత చల్లారేది. వద్దు పరశురా, ఈ ఆవేశమే నిన్ను జైలు పాలు చేసింది. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. జీవితం ఎప్పుడో పాడైపోయింది వదినా. అసలు వాళ్ళెవరో, ఎక్కడుంటారో కూడా నీకు తెలీదు. ఎరగిన వాళ్ళని ఎక్కడని వెతుకుతావు? బాబాయ్, నువ్వెప్పుడొచ్చా? నిన్ను జైలు నుంచి వదిలేశారా? వదిలేశారు బాబు. ఇంకా మీతోటే ఉంటాను. బాబాయ్, మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళొద్దు. వెళ్ళను బాబు. అబద్ధం ఆడరాదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? లేదురా. అయితే ఒట్టే. ఎవరండి లోపల? మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. బాబాయ్, నువ్వు వెళ్ళొద్దు బాబాయ్. లేదు బాబు, ఇన్స్పెక్టర్ రఘునాథ్ నా స్నేహితుడు. బయటకు వచ్చేసాను కదా, ఊరికే మాట్లాడడానికి పిలిపించుంటాడు అంతే. రండి సార్ వెళదాం, అక్కడ సీఏ గారు ఎదురు చూస్తుంటారు. మమ్మీ